మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి దేవుని బిడ్డలందరికీ వందనాలు. బాగున్నారా? ప్రతిరోజు ఈ రీతిగా దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఒకరితో ఒకరు వాక్యము ద్వారా మాట్లాడుకోవడానికి, ఒకరినొకరు బలపరచుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఈ ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోంచి 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. గమనించండి, ఈ లేఖనంలో అపోస్తుడైన పౌలు ఒక మాట మనతో చెప్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. చాలాసార్లు ఈ వాక్యం మనం చదివి ఉంటాం, విని ఉంటాం. కానీ ఇక్కడ ఒక మాట, క్రీస్తు నందు మహిమలో మనం ప్రతి అవసరాలు తీర్చబడతాయని చెప్తా ఉన్నాడు. వాళ్ళ చాలామంది విశ్వాసులు, చాలామంది సేవకుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కూడా మా అవసరాలు తీరలేదు, మా పరిస్థితులు మారలేదు, ఇంకా మేము పేదరికంలోనే ఉన్నాం, బలహీనతల్లో ఉన్నాం, వ్యాధుల్లో ఉన్నామని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు. ఎవరిని కదిలించినా కూడా ఏదో ఒక కష్టాన్ని, ఏదో ఒక ఇబ్బందుల గురించి వారు మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడు చూసినా కూడా మేము బాగున్నాము, పర్లేదు, దేవుని మహాకృపను బట్టి మేము దీవించబడ్డాం, ప్రభు దయ వల్ల మేము బాగున్నాం అనేటువంటి మాట వారి నోట్లో నుంచి రాదు. ఎప్పుడు చూసినా కూడా మా పరిస్థితులు బాగాలేదు, మా దగ్గర ఏమీ లేవు, మేము ఇలా ఉన్నాము, దీనస్థితిలో ఉన్నాము, మా బ్రతికేమీ బాగాలేదని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. మనం వింటాం. పేరుకు దేవుని బిడ్డల్లా ఉంటారు, కానీ భయంకరమైనటువంటి మరి ఇబ్బందులు వారు ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి కారణము ఈరోజు నేను ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను. గమనించండి, పౌలు గారు మనకి చెప్పిన మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును అంటున్నాడు. క్రీస్తు యేసు మహిమ, క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ అవసరాలు తీర్చబడతాయి. మరి క్రీస్తు, బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన సంఘానికి క్రీస్తు శిరస్సై ఉన్నాడు. సంఘానికి క్రీస్తు శిరస్సై ఉన్నాడు కాబట్టి సంఘములో నీవు నాటబడినట్లయితే, దేవుని మందిరములో నువ్వు నాటబడినట్లయితే, దేవుని మందిరములో ఆయన మహిమ ఉంటుంది. కాబట్టి ఆయన మహిమ ద్వారా నీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. ఆ మహిమ ఎక్కడుంది? దేవుని మందిరములో ఉంది. దేవుని మందిరానికి శిరస్సు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు? ఇప్పుడు సంఘానికి శిరస్సై ఉన్నారు. ఆ సంఘానికి శిరస్సై ఉన్నటువంటి ఆ ప్రభు నివసిస్తున్నటువంటి ఆ స్థలం ఏంటంటే దేవుని మందిరం. ఆ దేవుని మందిరములో నువ్వు ఎప్పుడైతే నాటబడతావో అప్పుడు నీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీ అవసరం తీర్చబడపోవటానికి గల కారణం ఏంటంటే, ఇంకా నువ్వు దేవుని మందిరములో నాటబడలేదని నీకు అర్థం అవ్వాలి. నువ్వు నాటబడు. దేవుని మందిరములో నీవు నమ్మకమైన పాత్రగా ఉండు. దేవుని మందిరములో ఒక స్థిరమైనటువంటి స్తంభముగా నువ్వు ఉండు. దేవుని మందిరములో నీవు స్థిరంగా ఉన్నప్పుడు, నీవు నాటబడినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతకాలము నువ్వు నటిస్తుంటావు? ఎంతకాలము నీవు లోకాశలతో ఉంటావు? ఎంతకాలము నీవు దేవుని మందిరానికి దూరంగా ఉంటావు? ఎంతకాలము దేవుని సన్నిధికి నువ్వు దూరంగా ఉంటావు? నువ్వు దూరంగా ఉన్నంత కాలము నీవు పేదరికము, దరిద్రము, లేమి, కరువు, ఇక్కట్లు, ఇబ్బందులు, వ్యాధులతోనే నువ్వు నలిగిపోతావు తప్ప ఏ అవసరము నీకు తీర్చబడదు. గమనించు, ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మహిమ గల మందిరానికి నువ్వు దూరంగా ఉండడమే. దేవుడు నివసించు స్థలానికి నువ్వు దూరంగా ఉండడమే. దేవుడు ఆధిపత్యం వహిస్తున్నటువంటి ఆయన యొక్క శిరస్సై ఉన్నటువంటి మందిరంలో నుండి నువ్వు వెలుపట నివసిస్తున్నావు కాబట్టి అందుకని నీ జీవితంలో ఫలింపు లేకుండా నువ్వు బ్రతుకుతా ఉన్నావు. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందా? ఆయన అంటాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, నాకు అంటుగట్టబడిన ప్రతి తీగ ఫలించును అంటున్నాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఆయన ద్రాక్ష వల్లే ఉన్నాడు. ఆయనకి ఎవరైతే అంటుకట్టబడతారో,
వారు ఫలిస్తారంట. ఆయనకి వేరుగా ఉండి మీరు ఏమి చేయగలరు? వేరుగా ఉన్న ప్రతి తీగ అది ఎండిపోవునంటున్నాడు. అది ఎండిపోయిన తర్వాత పనివారు ఏం చేస్తారు? దాన్ని ఎత్తి పారవేసి అగ్నిలో వేసి దాన్ని తగలేస్తుంటారు. అంతే తప్ప అంతకు మించి ఏముందండి? గమనించండి, ఈరోజు నువ్వు దేవునిగా వేరుగా ఉండి నువ్వేమి సాధించలేవు. దేవుని మందిరములో నువ్వు అంటు కట్టబడితే, దేవుని మందిరములో నువ్వు నాటబడితే, క్రీస్తు యేసుకు నువ్వు అంటు కట్టబడినప్పుడు, ఆ ద్రాక్ష వల్లైన దేవునికి నువ్వు అంటు కట్టబడినప్పుడు నువ్వు ఫలిస్తావు. ఆయన మహిమలో నీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. దయచేసి మీరు గమనించండి. ఈరోజు ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరచాలని ప్రభు నా ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకని మత్తయి సువార్తలో మరి 10వ అధ్యాయం 20వ వచనంలో తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. ఈరోజు నేను మాట్లాడట్లేదండి, నా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి గమనించి ఇప్పుడైనా నువ్వు దేవుని మందిరములో నాటబడు, దేవుని మందిరములో క్రమంగా నిలబడు, దేవుని మందిరములో స్థిరపడు. దేవుని మందిరములో నీవు ఉన్నట్లయితే దేవుని మందిరములో ఉన్న దేవుని మహిమ ద్వారా నీ అవసరాలు తీర్చబడతాయి, నీకున్న పరిస్థితులు మార్చబడతాయి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే, కృపాసత్య సంపూర్ణుడు అయిన నా యేసయ్య నీ పాదాలకు వందనాలు తండ్రి. ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. నీరు కట్టిన తోట వలె వారిని ఫలింపజేయమని, వారి హృదయాల్లో ఈ వాక్యం నాటమని, వారి దేవాని మందిరములో నాటబడినట్లుగా స్థిరపడినట్లుగా అయా నీ మందిరానికి వారిని అపవాది దూరపరుస్తుంది నాయన. అపవాదిని వారు జయించులాగన ప్రార్థనా శక్తిని వారికి అనుగ్రహించమని, నీ కృపలో భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.